ఏషియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ క్లైమాక్స్కు చేరుకుంది. ఇంకో 3 మ్యాచ్లు మాత్రమే మిగిలిన్నాయి. బట్ ఈ 3 మ్యాచ్ల్లో ఇండియా వర్సెస్ ఒమాన్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఒక డెడ్ రబ్బర్. అంటే ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది సూపర్ 4 స్టేజ్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే మన టీమిండియా ఆల్రెడీ సూపర్ 4కి వెళ్ళిపోయింది. అండ్ ఒమాన్ చూసుకుంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. సో దీంతో మిగతా 2 మ్యాచ్ యొక్క ఫలితాలు మిగిలిన 3 సూపర్ 4 ప్లేసెస్ను కన్ఫర్మ్ చేస్తాయి. అంటే ఇండియాతో పాటు సూపర్ 4 స్టేజ్లోకి రాబోయే మిగతా 3 టీంలేవో మనకైతే రేపు నైట్లోపు తెలిసిపోతాయి. మెయిన్లీ ప్రజెంట్ గ్రూప్ బి సినారియో చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే నేను ఆఫ్ఘనిస్తాన్ టీం బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయారు. దీంతో గ్రూప్ బిలో చూసుకుంటే సూపర్ 4 కాంపిటీషన్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే మనం దీని గురించి చెప్పుకునే ముందు పాకిస్తాన్ టీం యొక్క పొజిషన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ టీంకు రోజు రోజుగా అవమానాలు పెరిగిపోతున్నాయి. మన వాళ్ళు హ్యాండ్ షేక్ ఇవ్వలేదని చెప్పి కంప్లైంట్ చేస్తామన్నారు. బట్ అది కుదరలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా రూల్స్లో హ్యాండ్ షేక్ అనేది మ్యాండేటరీ కాదు. ఒక టీం నచ్చితే ఇవ్వచ్చు, లేకపోతే మానేయచ్చు. దీనివల్ల పాకిస్తాన్ టీంకు మన టీమిండియా మీద కంప్లైంట్ చేయడం కుదరలేదు. అయితే తమ అవమాన భారాన్ని దించుకోవడం కోసం మ్యాచ్ రిఫరీ మీద పడ్డారు. సో ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టాస్ టైంలో మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ ఏం చేశాడో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. అతనైతే పాకిస్తాన్ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ కోసం ట్రై చేద్దని చెప్పాడు. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ టీం మన టీమిండియాని ఏం చేయలేక మ్యాచ్ రిఫరీ మీద పడ్డారు. అతని మీద కంప్లైంట్ చేశారు ఐసీసీకి. అది కూడా ఎలా అంటే యాండీ పైక్రాఫ్ట్ బయాస్గా వ్యవహరించాడని, సో అతను ఏషియా కప్ నుంచి తప్పించాలని చెప్పి ఐసీసీకి కంప్లైంట్ చేశారు. కానీ ఐసీసీ ఏం చేసింది, పాకిస్తాన్ చెంప చెల్లుమనేలా ఆ కంప్లైంట్ను కొట్టిపాడేశారు, అంటే రిజెక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అఫీషియల్గా పాకిస్తాన్ టీంకి ఒక మెయిల్ పంపారు, మేము మీ కంప్లైంట్ను రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి. సో దీంతో పాకిస్తాన్ వాళ్ళైతే కంగు తిన్నారు. బట్ ఈ రిజెక్షన్ రాకముందు పాకిస్తాన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ చేయడం చూసాం. అదేంటంటే ఒకవేళ ఐసీసీ కనుక తమ కంప్లైంట్ను రిజెక్ట్ చేస్తే ఏషియా కప్ను బాయ్కాట్ చేస్తామన్నారు. ఎస్పెషల్లీ బుధవారం రోజు ఏఐతో మ్యాచ్ ఆడమని చెప్పి శపథం చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఐసీసీ మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము రిజెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ కంప్లైంట్ని రిజెక్ట్ చేశారు. సో దీంతో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. వాళ్ళేమో ముందు ఏషియా కప్ను బాయ్కాట్ చేస్తామని శపథం చేశారు. కానీ ఐసీసీ చూసుకుంటే పాకిస్తాన్ టీంను పిల్లబచ్చ టీంలో ట్రీట్ చేసి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చెప్పి మొహమ్మద్ చెప్పేశారు. దీంతో పాకిస్తాన్ వాళ్ళు మంగళవారం నైట్ ఒక మీటింగ్ కండక్ట్ చేశారంట. అంటే వాళ్ళ బోర్డు ప్రెసిడెంట్ మోషిన్ అక్వీన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక మీటింగ్ని కండక్ట్ చేశారంట. అండ్ ఆల్సో హ్యాండ్షేక్ ఇష్యూ మీద వాళ్ళ గవర్నమెంట్తో మాట్లాడాడంట. అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని చెప్పి సలహా తీసుకున్నాడంట. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వాళ్ళు మంగళవారం ఈవినింగ్ జరగవలసిన ప్రెస్ కాన్ఫరెన్స్ను బాయ్కాట్ చేశారు. అంటే ఈరోజు ఏ తాడబై మ్యాచ్ కోసం నిన్న ఈవినింగ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి. బట్ పాకిస్తాన్ వాళ్ళు దాన్ని బాయ్కాట్ చేశారు. కానీ ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ టీం నెట్ ప్రాక్టీస్ని ఆపలేదు. వాళ్ళైతే ఈ మ్యాచ్ కోసం నెట్ ప్రాక్టీస్ చాలా బేభత్సంగా చేశారంట. ఎక్కడ ఏ టీం వాళ్ళని డిఫీట్ చేస్తున్నామని చెప్పి భయమేసి చాలా అంటే చాలా గట్టిగా ప్రాక్టీస్ చేశారంట. సో ప్రస్తుతానికైతే పాకిస్తాన్ టీం యొక్క డిసిషన్ గాల్లో దీపంలో ఉంది. అంటే వాళ్ళు ఏషియా కప్లో కంటిన్యూ అవుతారా లేదనేది ఇంకా కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. బట్ నిన్న నైటే మీటింగ్ జరిగిందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏషియా కప్లో కంటిన్యూ అవ్వాలా లేకపోతే బాయ్కాట్ చేయాలనే దాని గురించి నిన్న అర్ధరాత్రి మీటింగ్ నిర్వహించారంట. బట్ ఆ మీటింగ్లో ఏం డిసైడ్ అయ్యారనేది ఇంకా బయటికి రాలేదు. అయితే మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ వాళ్ళకి బాయ్కాట్ చేసేంత దమ్ము లేదు. ఒకవేళ ఆ దమ్ము ఉండుంటే ఐసీసీ కంప్లైంట్ రిజెక్ట్ చేయగానే వాళ్ళు బాయ్కాట్ చేసి ఉండేవారు. బట్ పాకిస్తాన్ టీంకి అంత దమ్ము ధైర్యం ఎక్కడా లేదు. మెయిల్ వాళ్ళు ఏషియా కప్ను బాయ్కాట్ చేస్తే వాళ్ళకి వచ్చే పైసలన్నీ పోతాయి. అట్ ది సేమ్ టైం ఇండియా మీద మ్యాచ్ ఓడిపోయినారు కాబట్టి ఇప్పటికే వాళ్ళ దేశంలో చాలా వ్యతిరేకత ఉంది. దీంతో ఈ టైంలో వాళ్ళు బాయ్కాట్ చేస్తే వాళ్ళ దేశంలో ఇంకా వ్యతిరేకత బీభత్సంగా పెరిగిపోద్ది. సో పాకిస్తాన్ వాళ్ళు బాయ్కాట్ చేస్తుంటే ఈ పార్టీ డెసిషన్ బయటకు వచ్చేది. బట్ వాళ్ళకి ఏషియా కప్ బాయ్కాట్ చేసే దమ్ము లేదు కాబట్టి ఇంకా సైలెంట్గా ఉన్నారు. ఎనివే ప్రజెంట్ పాకిస్తాన్ టీం యొక్క పరిస్థితి చూసుకుంటే ముందు గొయ్యి వెనక్కి నుయ్యలా అన్నట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఏ తాడబై మ్యాచ్ ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్. అంటే ఈ మ్యాచ్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మన టీమిండియాతో పాటు సూపర్ 4కు క్వాలిఫై అవుతారు. దీంతో ఒకవేళ పాకిస్తాన్ టీం యూఏతో మ్యాచ్ని బాయ్కాట్ చేస్తే వాళ్ళ అఫీషియల్కి ఇంటికి వెళ్ళిపోతారు. పోనీ యూఏ టీంతో మ్యాచ్ ఆడి గెలుస్తారంటే అది కూడా అనుమానమే. ఎందుకంటే ప్రజెంట్ పాకిస్తాన్ టీం యొక్క పరిస్థితి అంత దారుణంగా ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్ టీం కనుక ఈరోజు ఏ టీం మీద ఓడిపోతే మామూలుగా ఉండదు. వాళ్ళ సొంత దేశం వల్ల రోడ్ల మీద పరిగెత్తించి కుక్కను కొట్టినట్టు కొడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ వాళ్ళు ఈ మ్యాచ్ కోసం చాలా గట్టిగా ప్రాక్టీస్ చేశారు. అయితే ఈ మ్యాచ్ కోసం జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు బాయ్కాట్ చేశారంటే అగైన్ మనందరికీ తెలిసిందే, బయట టాక్ నడుస్తుంది. పాకిస్తాన్ ప్లేయర్స్కు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. దీంతో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వరు. మెయిల్ హ్యాండ్షేక్ ఇష్యూ కారణంగా పాకిస్తాన్ పరువంతా పోయింది. దీంతో వాళ్ళు మీడియా ముందుకు వస్తే క్వశ్చన్స్ మామూలుగా ఉండవు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ వాళ్ళు నిన్న జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్కు దూరంగా వెళ్ళిపోయారు. అంతేగాని వాళ్ళు బయటికి బాయ్కాట్ చేశామని చెప్తున్నది పచ్చి అబద్ధం. సో చూడాలి మరి ఈ రోజు మ్యాచ్లో పాకిస్తాన్ టీం యూఏ టీంను డిఫీట్ చేస్తారా లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారా అనేది. ఇక గ్రూప్ బి విషయానికి వస్తే వీళ్ళ సినారీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను మనం శ్రీలంక టీం ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయింది అనుకున్నా కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ టీం మళ్ళీ కాంపిటీషన్లోకి వచ్చారు. ఎస్పెషల్ ఆఫ్ఘనిస్తాన్ టీం మీద ఒక థ్రిల్లింగ్ వేలో మ్యాచ్ గెలిచారు.
సో నిన్న అబుదాబి వేదికగా బంగ్లాదేశ్ మరి ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ టీం ఆఫ్ఘన్ టీంకి షాక్ ఇచ్చింది. 8 రన్స్ తేడాతో వాళ్ళని డిఫీట్ చేశారు. మెయిన్లీ బంగ్లాదేశ్ బౌలర్స్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ టీంను 146 రన్స్కి ఆల్అౌట్ చేశారు. సో దీంతో గ్రూప్ బి పాయింట్స్ టేబుల్ అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రజెంట్ శ్రీలంక మరియు బంగ్లాదేశ్ ఈ 2 జట్లు 4 పాయింట్స్తో ఉన్నారు. వేరాజ్ ఆఫ్ఘనిస్తాన్ టీం 2 పాయింట్లతో మాత్రం ఉన్నారు. అయితే ఈ 3 టీంలలో చూసుకుంటే బంగ్లాదేశ్ టీంకి మ్యాచ్లు అయిపోయాయి. అంటే వాళ్ళ పాయింట్స్ విషయంలో కానీ నెట్ రన్ రేట్ విషయంలో కానీ ఎలాంటి చేంజ్ ఉండదు. అయితే శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ టీంలకు చూసుకుంటే ఈ 2 జట్లు ఒక మ్యాచ్ ఆడబోతున్నాయి. అది కూడా రేపే, అంటే గురువారం నైట్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్. అంటే ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం గెలిస్తేనే సూపర్ 4కు క్వాలిఫై అవుతారు. అదర్వైజ్ బంగ్లాదేశ్ మరియు శ్రీలంక ఈ 2 జట్లు క్వాలిఫై అయిపోతాయి. అదే శ్రీలంక టీం విషయానికి వస్తే వాళ్ళు కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే డైరెక్ట్గా సూపర్ 4కు వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో బంగ్లాదేశ్ టీం కూడా సూపర్ 4కు తీసుకెళ్తారు. కానీ ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం అప్పుడు 3 టీంలు ఎక్కువ పాయింట్స్తో నిలుస్తాయి. అంటే శ్రీలంక 4, బంగ్లాదేశ్ 4, ఆఫ్ఘనిస్తాన్ 4, ఈ 3 జట్లు 4 పాయింట్స్తో ఉంటారు. అండ్ ఈ టైంలో నెట్ రన్ రేట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రజెంట్ అయితే శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ 2 జట్లకు నెట్ రన్ రేట్ బాగుంది. దీంతో శ్రీలంక టీం ఆఫ్ఘనిస్తాన్ టీం మీద ఓడిపోయినా స్టిల్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 10-15 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ వాళ్ళు స్టిల్ సూపర్ 4కి వెళ్ళిపోతారు. బట్ అలా కాకుండా శ్రీలంక టీం ఆఫ్ఘనిస్తాన్ టీం చేతిలో పెద్ద మార్జిన్తో అంటే 40-50 పరుగుల తేడాతో ఓడిపోతే అప్పుడు రిస్క్లోకి వెళ్తారు. సో దీంతో శ్రీలంక టీంకి అయితే సూపర్ 4కి వెళ్ళడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వేరే ఆఫ్ఘనిస్తాన్ టీం గెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. కానీ బంగ్లాదేశ్ చూసుకుంటే మాత్రం అయితే శ్రీలంక టీం గెలవాలి, లేకపోతే శ్రీలంక టీం ఓడిపోతే పెద్దగా ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే బంగ్లాదేశ్ టీంకి ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే గ్రూప్ బి సినారియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మళ్ళీ రేపు శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా మారేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఏషియా కప్లో సూపర్ 4 స్టేజ్కు మన టీమిండియా మాత్రమే క్వాలిఫై అయింది. మరి మీరు మన టీమిండియాతో పాటు మిగతా 3 స్పాట్స్లోకి ఏ టీమ్స్ వస్తాయనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక అవుట్ సైడ్ ఏషియా కప్ చూసుకుంటే మన టీమిండియాకు ఒక కొత్త లీడ్ స్పాన్సర్ దొరికారు. అంటే ప్రీవియస్గా మన టీమిండియా జెర్సీ మీద ఉన్న డ్రీమ్ లెవెన్ని రీప్లేస్ చేస్తూ అపోలో టైర్స్ వాళ్ళు కొత్త స్పాన్సర్గా బిడ్ దక్కించుకున్నారు. సో ప్రజెంట్ జరుగుతున్న ఏషియా కప్ తర్వాత నుంచి 2028 మ్యాచ్ వరకు ఈ డీల్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ డీల్ టైం పీరియడ్లో చూసుకుంటే మొత్తం 142 మ్యాచెస్కు అపోలో టైర్స్ వాళ్ళు మన టీమిండియా స్పాన్సర్గా ఉండబోతున్నారు. విచ్ మీన్స్ 3 ఫార్మాట్స్లో కూడా నెక్స్ట్ 2.5 years మన టీమిండియా జెర్సీ మీద మనమైతే అపోలో టైర్స్ అని లోగో చూడబోతున్నాం. అండ్ ఈ డీల్ యొక్క వాల్యూ చూసుకుంటే మొత్తం 579 కోట్ల రూపాయలు. అంటే 2.5 సంవత్సరాల పాటు మన టీమిండియా జెర్సీ మీద వాళ్ళ లోగో వేసుకునేందుకు 579 కోట్ల రూపాయలను బీసీఐకు చెల్లించబోతుంది. ఇది వాల్యూను ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాచెస్లో చెప్పాలంటే ఒక మ్యాచ్కు 4.5 కోట్ల రూపాయలు చెల్లించబోతుంది. సో ఇది ప్రీవియస్గా డ్రీమ్ 11 చెల్లించిన దానికంటే ఎక్కువ. అంటే డ్రీమ్ 11 వాళ్ళు మ్యాచ్కి 4 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తామన్నారు. బట్ అపోలో టైర్స్ వాళ్ళు మొత్తం 4.5 కోట్ల రూపాయలు చెల్లించబోతున్నారు. సో చూడాలి మరి మన టీమిండియాకు స్పాన్సర్ చేయబోయే కంపెనీ పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.